నమస్తే V3 న్యూస్ స్వాగతం లక్ష్యం సమాజ హితం. సో V3 న్యూస్ కార్యక్రమంలో ఈరోజు ప్రజెంట్ ఫోకస్ ఏంది అనే అంశంపైన మనతో డిస్కస్ చేయడానికి దర్పల్లి రాజశేఖర్ రెడ్డి గారు ప్రస్తుతం మాట్లాడుతున్నాడు, GHMC ఫ్లోర్ లీడర్. సో మనం కొద్ది నెలల నుంచి చూస్తూనే ఉన్నాం, ఏదైతే మునుగోడ ఎలక్షన్లో బీజేపీ గెలిస్తే ఒక లెక్క, టీఆర్ఎస్ గెలిస్తే ఒక లెక్క, కాంగ్రెస్ పార్టీ సెకండ్లో ఉంటే ఒక లెక్క అనేటువంటి వాయిస్ వినబడుతూనే ఉంది. మరి బీజేపీ సెకండ్ స్థానంలో వచ్చింది. కాంగ్రెస్ నుంచి వలసలు భారీగా ఉంటాయి అనుకున్న సందర్భంలో 1-2 జరుగుతూనే ఉన్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో కురువృద్ధులు కావచ్చు, వివిధ స్థాయిలో పార్టీ పదవులు అనుభవించినటువంటి వ్యక్తులు పార్టీ మారటం పైన నిన్న జాతీయ కేంద్ర ఆఫీసులో మర్రి శశిధర్ రెడ్డి బీజేపీ పార్టీలో చేరిన సందర్భంగా మనతో డిస్కస్ చేయడానికి దర్పల్లి రాజశేఖర రెడ్డి గారు GHM ఫ్లోర్ లీడర్ ఉన్నారు. వారిని అడిగి మరికొంత ప్రచారం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మొత్తం మీద చూస్తే వలసలు తగ్గింది అనుకోవచ్చా? మరి అసలు వలసలు ఎంకరేజ్ చేయడమే తప్పు. బేసికలీ ఏ పార్టీస్ అయినా ఉండని. అన్ఫార్చునేట్లీ అన్ని పార్టీలలో వలసలు సాగుతున్నాయి. కొన్ని కొనుగోళ్ళు అనుకోవచ్చు, కొన్ని పదవి అనుకోవచ్చు, కొన్ని ఏదో కారణాలు వెతికి చెప్పే కారణాలు అనుకోవచ్చు. వెతికి చెప్పే కారణాలలో కాంగ్రెస్ నుంచి పోయేటోళ్ళు ఫస్ట్ ఉన్నారు. దాంట్లో ఐటీ దారులు కూడా కొంచెం పనిచేస్తున్నాయి అంటారు. అది కాంగ్రెస్ వాళ్ళు తన డబ్బులు లేవు కాబట్టి మా మీద దాడులు చేసే పరిస్థితి లేదు. సో మేము దాని గురించి ఆలోచిస్తలేము. డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరు? టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ. ఆ రెండు పార్టీలే కొనుగోలు అమ్మకాలు చేస్తున్నాయి కాబట్టి వాళ్ళదనే డబ్బులు ఉంటాయి. మేము కొనుగోలు లేము, అమ్మకాలలో లేము. మమ్మల్ని కొనుక్కునే మమ్మల్ని కొనాలంటే కూడా ఏమిటి కొంటారు మమ్మల్ని అనే ఫీలింగ్ వచ్చారు. సో మన ఏదైతే భారతీయ జనతా పార్టీ శిక్షణ తరగతులు పెడితే వాళ్ళు ఉన్నటువంటి స్టేజ్ పైన ఒక పక్క DKR, ఒక పక్క వివేక్, మరొక పక్క మొత్తం మీద చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ కన్వర్ట్ టు బీజేపీ అన్నట్టు అనిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలి? అదే శిక్షణ ఇచ్చిర్రు ఎట్లా పోవాలి. ఆ రోజు శిక్షణ తరగతులలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వివిధ పార్టీల నుంచి కొనుగోలు ఎట్లా చేయాలి అనే శిక్షణ తరగతులలో బీజేపీ పార్టీ ఒక క్లుప్తంగా శిక్షణ తరగతులలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అనిపించింది మాకు కూడా. స్టేజ్ అంతా కవర్డ్ విత్ సో కాల్డ్ కాంగ్రెస్ లీడర్స్ హూ ఆర్ నాట్ ఏబుల్ టు ప్రజెంట్ దెమ్సెల్ఫ్ యాజ్ బీజేపీ లీడర్స్. ఉన్నా కూడా సెకండ్ సీట్లోనో మూడో సీట్లోనో కూర్చోబెట్టే పరిస్థితి ఉంది మా కాంగ్రెస్ వాళ్ళని. తీసుకుపోయారు, ఏదో పెట్టుకోవాలని పెట్టుకుంటున్నారు. అరుణ గారు స్టేచర్ కంపేర్ చేసుకుంటే ఈరోజు సెకండ్ సీటు. విశ్వేశ్వర రెడ్డి ఈరోజు మా దగ్గర ఉంటే ఫస్ట్ సీటు, ఈరోజు సెకండ్ సీటు. ఇట్లా యు నేమ్ ఎనీ లీడర్స్ ఆ పరిస్థితికి ఉంది ఈరోజు. సో మొత్తం చూస్తే నిన్న చేరినాడు శశిధర్ రెడ్డి ఒక మాట అన్నాడు. సో దాన్ని ఎలా చూడాలి? నన్ను బహిష్కరించారు అన్నట్టు కూడా చెప్పుకొచ్చాడు. ఎలా చూడాలి? ఇప్పుడు శశిధర్ రెడ్డి గారు ఏమంటారంటే ఒక మంచి ఆలోచన కలిగిన వ్యక్తి అనే ఫీలింగ్లో సొసైటీ ఉంటుంది. ఇట్లాంటి లీడర్స్ పైన నాన్ కాంట్రవర్సీ లీడర్సు, వీళ్ళు కొంచెం మంచి లీడర్సు అనే ఫీలింగ్లో పబ్లిక్ కూడా ఉంటారు. అట్లాంటి ఇమేజ్ శశిధర్ రెడ్డి గారు పొడగొట్టుకున్నారు ఈరోజు. అంటే జనరల్గా ఈరోజు రేవంత్ రెడ్డి గారిని నెపంగా నువ్వు చూపించి కాంగ్రెస్ పార్టీని వదిలిపోవడం ఎంతవరకు సబబు సురేష్ గారు? ఇప్పుడు నువ్వు కొట్లాడాల్సింది రేవంత్ రెడ్డి ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ నేను వద్దనుకుంటే ఎట్లా? నువ్వేం చేస్తున్నావు? నీ కాంట్రిబ్యూషన్ ఏంది కాంగ్రెస్కి? ఈరోజు ఒక కార్యకర్తగా పోయి నేను బీజేపీలో పనిచేస్తున్నా అన్నది, అదే కార్యకర్తగా నువ్వు కాంగ్రెస్ పార్టీలో పనిచేయరాదు. దానివల్ల నీకు జరుగుతున్న ఇబ్బంది ఏంది? నువ్వు రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇప్పుడు శశిధర్ రెడ్డి గారు పదే 2-3 ఇంటర్వ్యూలో నేను చాలా గమనిస్తున్నాను. నేను ఈరోజు వరకు మాట్లాడలే ఆయన గురించి. నేను 2-3 ఇంటర్వ్యూలో గమనిస్తున్నా. శశిధర్ రెడ్డి గారు ఏమంటున్నారు? కాంగ్రెస్లో నేను హోంగార్డ్గా ఉండలేకపోతున్నా, అందుకో నేను బీజేపీలో నువ్వు IPS అవుతున్నావా? ఒకవేళ మీరు బీజేపీలో IPS, IAS, గ్రూప్ 1 ఆఫీసర్ అయితే మీరు పోండి. మీకు ఈడ హోంగార్డ్గా ఉన్నారు కాబట్టి. మీరు పదే అదే అంశం మీద చాలాసార్లు మాట్లాడారు. నేను ఇక్కడ హోంగార్డ్ ఉండలేకపోతున్నా, దట్స్ వై ఐఎమ్ లీవింగ్ ద పార్టీ అని అంటున్నప్పుడు మరి నువ్వు ఆడపోయినాక నువ్వేమన్నా ఈరోజు నువ్వు బీజేపీ పార్టీలో మరి IPS, IAS అయితే వీ డూ అప్రిషియేట్. ఒక కార్యకర్తగా ఆడ పనిచేస్తాను అని నేను కష్టమోరుస్తా, బీజేపీ పార్టీని ముందుకు తీసుకుపోతా అనే సంకల్పం నీ లోపల ఉంది అని నువ్వు ప్రదర్శిస్తున్నావు కదా. ఇటు ప్రదర్శించే అవసరం కూడా లేదుగా కాంగ్రెస్ పార్టీలా. నువ్వు ఉన్నావు, మీ నాయన మీకు స్టేచరు, మీకు ఒక ప్లాట్ఫామ్ తయారు చేసి ఉన్న పార్టీ, మీరు అంత ఈజీగా ఎట్లా మాట్లాడతారు? ఒక రేవంత్ రెడ్డిని పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డిని చూపించిన వెళ్ళిపోతున్నా, రేవంత్ రెడ్డిని చూపించిన ఏంది రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి ఒక కార్యకర్త కాంగ్రెస్ పార్టీలా. రేవంత్ రెడ్డి కాంగ్రెసే కాదు, మొత్తం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిది ఏం కాదు.
రేవంత్ రెడ్డి కూడా ఒక కార్యకర్త కాంగ్రెస్ పార్టీకి. మనందరం కలిసి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీని. ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యూఆర్ డిఫరింగ్ విత్ రేవంత్ రెడ్డి జీ. నేను అనేది ఏంది, ఒక రేవంత్ని నెపంగా చూసి చాలామంది మాటలు మాట్లాడుతున్నారు ఈరోజు మార్కెట్లో. ఒక్కసారి ఆ సీట్లో కూర్చొని ఆ మొన్న జోడో యాత్రకు ఇబ్బంది ఎంత, ఒక్కరోజు హైదరాబాద్లో జోడో యాత్ర జరిగితే ఎంత ఖర్చు వస్తుందండి? ఇదంతా బేరీజ్ చేసుకోవాలి కదా. మీ కాంట్రిబ్యూషన్ ఏంది పార్టీ కోసము? మీరు ఏం కాంట్రిబ్యూట్ చేసారు? శశిధర్ రెడ్డి హైదరాబాద్లో ఒక స్టేచర్ ఉన్న వ్యక్తి కదా, నీ కాంట్రిబ్యూషన్ ఏంది జోడో యాత్రలో? రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు మీ కాంట్రిబ్యూషన్ ఏముండే జోడోలో? అదేవిధంగా మున్గోడు ఎలక్షన్లో మీ కాంట్రిబ్యూషన్ ఏముండే? అదేవిధంగా హుజురాబాద్ ఎలక్షన్లో మీ కాంట్రిబ్యూషన్ ఏముండే? గ్రేటర్ హైదరాబాద్ 2016 నుంచి 2020 ఎలక్షన్ కొట్లాడింది, 2016 కొట్లాడింది, 2020 కొట్లాడింది. మీరు ఎన్ని సీట్లు గెలిపించిండ్రు? గ్రేటర్ హైదరాబాద్లో మీ కాంట్రిబ్యూషన్ ఏంది? ఏ రోజు మీరు కష్టపడ్డారు పార్టీ కోసం నాకు చెప్పండి. ఈ మీటింగ్ పెట్టినా, ఈరోజు మీటింగ్ పెట్టి నేను 4 కార్యకర్తలను పోగేసినా, ఇక్కడ ఓటేయమని చెప్పొచ్చినా అని చెప్పండి. ఎప్పుడైనా సరే మా సీట్లు రాలేదు, మాకు ధైర్యం ఇస్తలేరు, మేము మమ్మల్ని ముందుకు పోనిస్తలేరు అనే తప్ప ఏ రోజు కూడా వీళ్ళు సీరియస్నెస్గా పార్టీ కోసం పనిచేయరే. పార్టీ అంటే ఏంది? మాలాంటి వాళ్ళం, మేము గ్రౌండ్ రియాలిటీ తెలిసిన వాళ్ళం. ఢిల్లీలోనే పనిచేసే పార్టీ అనుకోవద్దు కదా సురేష్. ఇక్కడ గల్లీలో పనిచేసేటోని కూడా పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇది మాలాగా ఎంతోమంది కార్యకర్తలు ఉంటారు ఈరోజు. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో నేను ఒక ఫ్లోర్ లీడర్గా ఎమర్జ్ అయినా అంటే 4 సార్లు కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చింది. నేను ఓడిపోయినా టికెట్ ఇచ్చింది. నన్ను మార్కెట్ కమిటీ చైర్మన్ చేసింది కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ చేయకుండా నేను ఎమర్జ్ అయినా? మీకు ఇన్ని పదవులు ఇచ్చింది కదా, దేశవ్యాప్తం పదవులు ఇచ్చింది కదా మీకు. మాలాంటి చిన్న కార్యకర్తలమే మేము ఆలోచిస్తున్నారే పార్టీ బాగుపడాలా, పార్టీ ముందుకు పోవాలని మేము ఆలోచిస్తున్నప్పుడు మీలాంటి పెద్దోళ్ళకి ఏమవుతుంది? ఎందుకు రేవంత్ రెడ్డి గారినే చూపిస్తున్నారు పొద్దున్న లేచి రాత్రి దాకా? వై యు ఆర్ ఫోకసింగ్ ఆన్ రేవంత్ రెడ్డి జీ? మీరు కూడా పోరాడొచ్చు అంటారు. అరే ఎందుకు పోరాడొద్దబ్బా? నేను ఏమంటున్నానంటే సురేష్, వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్? నీ కాంట్రిబ్యూషన్ ఏందో చెప్పిపో. ఫస్ట్ ఆఫ్ ఆల్ సే రైటింగ్ 8 pages లెటర్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. బీయింగ్ ఏ సీనియర్ లీడర్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ 8 పేజీల లెటర్ రాసి 8 పేజీల 2 పేజీలు రేవంత్ రెడ్డి గారికి కేటాయించి, 1 పేజీ మాణిక్యం ఠాగూర్ గారికి, ఇంకో పేజీ వేణుగోపాల్ గారికి మీరు కేటాయించినంత మాత్రం డజంట్ మేక్ డిఫరెన్స్. మీనంటే మాకు రెస్పెక్ట్ ఉంది, బట్ అన్ఫార్చునేట్లీ యూఆర్ లూజింగ్ ఇట్. పరునష్ట దావా కూడా చేసినట్టు తెలుస్తుంది మాణిక్య ఠాకూర్ మీద చేసినటువంటి వాక్యాలపైన. ఇప్పుడు పరువు ఉన్నోళ్ళు పరువు నష్ట దావా వేయాలి. నీకు పరువు ఉండే అనుకున్నాం ఇన్ని రోజులు. నువ్వు నేను కానిస్టేబుల్ హోంగార్డ్ ఉండలేకపోతున్నా, నేను వెళ్ళిపోతున్నా, ఇవన్నీ మీరు మాట్లాడే మాటలతోనే మీ పరువు తీసుకుంటున్నారు. మీరే తీసుకుంటున్నారు, ఎవరైనా అవసరం లేదు. ఈడ మీ అంతకు మీరే మీ పరువు తీసుకుంటున్నారు. కొన్ని ఎట్లయితే అంటే పార్టీలో మన కాంట్రిబ్యూషన్ ఏంది, మనం ఎంత కష్టపడ్డాం, ఎవరెవరిని మనం పోగేసి పార్టీని ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నాం, ఇవి ఇంపార్టెంట్ కదా సురేష్. సో రేవంత్ రెడ్డిని కూడా పిలిపించి, ఏఐసీసీ వాళ్ళందరినీ కూడా పిలిపించి, ఎందుకు పార్టీ నుంచి అది ఏదైతే మీకు నిన్నమన జరిగినటువంటి పార్టీ ప్రెసిడెంట్ సో మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది సమాచారం. సురేష్, పార్టీ అన్నాక ఏం జరుగుతుంది, అంతర్గతంగా ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎవరెవరితో ఏం ఇబ్బందులు జరుగుతున్నాయి అనే విషయాల మీద పార్టీ ఫోకస్ చేసి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అఫ్కోర్స్ మాట్లాడాలి. ప్రతి పార్టీలో ఏం జరుగుతున్నాయని సంస్థాగతంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. పార్టీని బలోపేతం చేయడానికి రేవంత్ రెడ్డి గారితో పాటు మిగతా కాంగ్రెస్లో ఉన్న కురవృద్ధులందరూ కూడా ముందుకు రావాలి. కురవృద్ధులతో పాటు ఈరోజు యంగ్ జనరేషన్ మాలాంటి వాళ్ళం ఉన్నాం. మమ్మల్ని తీసుకోండి ఫీల్డ్లకు, మేము పని చేస్తామయ్యా, మేము పని చేస్తామని ముందుకు వస్తున్నాం, మాతో పని చేయించుకోండి. అరే మేము అంతో ఇంతో 30 సంవత్సరాల నుంచి పార్టీ కట్టుబడి 27 సంవత్సరాల నుంచి ఉన్నాం, అంతో ఇంతో చదువుకున్నాం, జర మమ్మల్ని మా కాంట్రిబ్యూషన్ కూడా తీసుకోండి పార్టీకి. మేమేమంటున్నాము, కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి కాదు బూత్ స్థాయి నుంచి పటిష్టంగా ఉంటుంది సురేష్. కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ దోకాలు ఉండదు, ఎప్పుడు ప్రాబ్లం ఉండదు. అన్ఫార్చునేట్లీ ఈ కొంతమంది లీడర్లు ఏదో రేవంత్ రెడ్డి గారి మీద మనము ఫోకస్ చేసి రేవంత్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తారు. రేవంత్ రెడ్డి గారిని కాదు మీరు ఇబ్బంది పెడుతున్నది, ఇండైరెక్ట్గా మీకోసం పనిచేసిన కార్యకర్తలని, ఇన్ని రోజులు మీకోసం పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు మీరు. ఇట్స్ నాట్ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కాకుండా ఇంకా 3 ఏళ్ళ తర్వాతనైనా ప్రెసిడెంట్షిప్ ఇంకోరికి ఇవ్వాల్సిందే. మీరు ఏ రోజు ఎవరితో ఉన్నారు? ఉత్తమ్ రెడ్డి ఉంటే ప్రాబ్లమే, రేవంత్ రెడ్డి ఉంటే ప్రాబ్లమే. మరి ఎవరు కావాలి మీకు పీసీసీ ప్రెసిడెంట్? మీరు చెప్పండి. పోనీ మీరు చెప్పండి, ఎవరు పీసీసీ ప్రెసిడెంట్ అయితే మీకు మంచిగా ఉంటుంది చెప్పండి. కన్సెన్సస్ ఏవి? మీరు ఏం కన్సెన్సస్ రెడీ చేసినారు? ఎవరితో కన్సెన్సస్ చేసిర్రు? పార్టీలో మీ కాంట్రిబ్యూషనే లేదు. ఈరోజు అన్నెసరీ మీరు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఎట్లా? మరి ఏదైతే ధరణి మీద కూడా బాగా ప్రచారం కూడా చేసినట్టు అనిపిస్తుంది తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి. సో దాంట్లోనే అందరు కలిచారా? అందరు చేసిండ్రు బా. ఇప్పుడు 119 కాన్స్టిట్యున్సీలలో 95 కాన్స్టిట్యున్సీల దగ్గర మా దగ్గర ధరణి పోర్టల్ మీద ధర్నా చేసినాం. మీరు ధరణి పోర్టల్ మీద ధర్నా జరిగిన తర్వాత మీ పరిణామాలు చూస్తే పేపర్లల్లో సెకండ్ పేపర్లో కూడా గింతేస్తుర్రు అబ్బా మాది.
95 కాన్స్టిట్యున్సీలలో ధర్నా జరిగింది కూడా మీరు ప్రచురించకపోతే ఇంకేం ప్రచురిస్తాయి పేపర్లు? ఎక్కడుంది ప్రజాస్వామ్యము? ఒక్కటే గుర్తుపెట్టుకో సురేష్, మీరు ఇట్లా పోతుంటారు, అన్ఫార్చునేట్లీ ఎవడో దొంగనో దొరనో వచ్చి మీరు తాకుతాడు. ఎవడూ ప్రశ్నించకపోతే మీరేం కావాలి? ఏం కావాలి అంటే నేను అనేది ఏంటంటే కేసీఆర్ కానీ బీజేపీ పార్టీ కానీ కేటీఆర్ కానీ ఎవరైనా ఉండని ప్రజాస్వామ్యాన్ని బతకనివ్వండి. ప్రజాస్వామ్యం అనేదే బతకకుండా పోతే రేపు మిమ్మల్ని కొట్టినా కూడా దిక్కులేని పరిస్థితి వస్తుంది. ప్రజాస్వామ్యం అనేది ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్షంగా పోరాడాల్సిన పాత్ర ప్రజాస్వామ్యంకి ఉంది కాబట్టి మనం పోరాడాలి. కనీసం జరిగేటటువంటి కార్యక్రమాల గురించి కూడా చెప్పట్లేదు పీసీసీ. సో ఆ రకంగా ఇమ్మడలేకపోతున్నాం అని కూడా కామెంట్లు ఉన్నాయి. అంటే కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు చెప్పాలి? మీ బాధ్యత కాదా తెలుసుకోవడం? మీ బాధ్యత కాదా పనిచేయడం? ఇప్పుడు మునుగోడులో ఉంది, మునుగోడులో అందరికీ వేసిండ్రు, డ్యూటీ వేయాల్సిన అవసరం ఏంది? మాకు డ్యూటీ వేయలే, మేము పోయినా కష్టపడ్డా వీలైన కాడికి 2 ఊర్లు తీసుకున్న గెలవాలని తపన. అరే ఏదో పార్టీ గెలిస్తే మేమందరం ఎమర్జ్ అవుతాము, పార్టీ ప్రజాస్వామ్యంగా కొన్ని ఇష్యూస్ మీద పోరాడగలుగుతాం. ఈరోజు ధరణి పోర్టల్ మీద మేము పోరాడుతున్నాం. ఒక డిస్కషన్ వచ్చిందా లేదా సిస్టమ్ మీద? ధరణి పోర్టల్ ఎంత ఇబ్బంది పెడుతుంది? ఈరోజు డిస్కషన్ వచ్చిందా లేదా? డిస్కషన్ అయితే స్టార్ట్ అయిందా లేదా? ధరణి పోర్టల్ మీద అంటే రీథింకింగ్ చేయాల్సిన అవసరం అయితే ఏర్పరిచింది కాంగ్రెస్ పార్టీ. సో ఇంకా కూడా 10 మంది దాకా టచ్లో ఉన్నారు భారతీయ జనతా పార్టీలోకి, ఎవరైతే మంత్రి పదవులు చేసిన వాళ్ళు అన్నట్టు కూడా టాక్ వస్తుంది. ఇగో ఒక్కటి సురేష్, ప్రతి ఒక్కరికి ఒక ప్యాషన్ అయిపోయింది పార్టీ చేంజ్ చేయడము. పార్టీ చేంజ్ చేసి మరి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఎవరు మాట్లాడతారు? మళ్ళీ రేవంత్ రెడ్డి మీద మాట్లాడి పోవాల్సిన సందర్భము. ప్రతి ఒక్కరు అదొక ప్రాక్టీస్గా మార్చుకున్నారు. రేవంత్ రెడ్డి మీద మాట్లాడాలి, మేము ఈడ కానిస్టేబుల్ ఉండలేకపోతున్నాం, హోంగార్డ్ ఉండలేకపోతున్నాం, ఆడపోతే ఐపీఎస్లు అవుతాం, ఈడపోతే ఐఏఎస్లు అవుతాం. ఈ సంస్కృతి నుంచి బయటికి రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్ టు ద పార్టీ? రేవంత్ రెడ్డి గారు ఈరోజు కాకపోతే ఇంకా 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో హీ విల్ బి అమాంగ్ అస్. ఆయన కూడా కార్యకర్తగా ఉంటాడు. ఈ ఎల్లకాలం టీపీసీసీ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు ఉండరు కదా. అరే ఉన్నన్ని రోజులు మనకి ఎవరైతే ప్రెసిడెంట్ ఆ ప్రెసిడెంట్ అంటే అలా పనిచేద్దాం. అబ్బా మీకు ఉత్తమ్ రెడ్డి ప్రెసిడెంట్గా పనిచేయడు, రేవంత్ రెడ్డి ప్రెసిడెంట్గా పనిచేయడు, మరి ఎవరు చేయాలో చెప్పాలి కదా. సో డీసీసీ ప్రెసిడెంట్ చేసినటువంటి నిర్మల నుంచి కూడా ఒక ఆయన మన పార్టీకి రిజైన్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే ఏలేటి మహేష్ రెడ్డి మీద కూడా కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి, పార్టీ మారుతాడన్నట్టు. ఖండించిండుగా సురేష్, ఆయన ఖండించేసిండు. ఇప్పుడు ఇంత పెద్ద లీడర్లే పోతున్నప్పుడు ఇక డీసీసీ ప్రెసిడెంట్లు మండల స్థాయి నాయకుల గురించి మనం ఏం డిస్కస్ చేద్దాం చెప్పు. సో ఏమనుకోవాలి మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత? సో మరి పార్టీని ఆయన బూచి చూసిపోతున్నారు అనుకోవచ్చా, లేకపోతే పార్టీ ఏమైనా బలహీనపడుతుంది అనుకోవచ్చా? ఏం బలహీనపడదు సురేష్, హార్డ్లీ మ్యాటర్ ఆఫ్ 1 మంత్ పార్టీలో ఉన్న నాయకులు అందరూ కూడా ఒక స్టేజ్ పైకి వచ్చి అందరూ ప్రవర్తన చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా దెర్ విల్ బి చేంజ్ ఇన్ ద పార్టీ. సో గతంలో ఒక చిన్న మాట, మన 2019లో జరిగిన ఎలక్షన్లో ఎమ్మెల్యేలు లేరు, కార్పొరేటర్లు లేరు, బూత్ స్థాయిలో కూడా ఇబ్బంది లేకున్నా కూడా మల్కజ్గిరిలో బంపర్ మెజార్టీతో గెలిచింది మీ పార్టీ. సో అలాంటి పార్టీ ఎందుకు మరి ఇలాంటి తర్జనబడలు పడుతుంది? మరి 2023 కన్నా సర్దిద్దుకుంటారా? నేను చెప్తున్నా కదా సురేష్, 1 మంత్లో చేంజ్ చూస్తావు. 100% 1 మంత్లో మేము చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఎవరైతే పార్టీలో ఉంటారో ఉండండి, లేకుంటే కామ్కి వెళ్ళిపోండి. డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఇంతమంది పోయిరు, పెద్ద అన్ని పార్టీలలో పోతురు కదా. ఈరోజు మీరు అట్లనే ఉంటారు, బీజేపీ పార్టీలకు పోతే వెనక సీట్లలో ఎన్నో కూర్చోబెడతారు, మిమ్మల్ని ముందర సీట్లో కూర్చుంటారు, వెనక సీట్లో కూర్చుందాం అనుకుంటే వెనక సీట్లకు పోర్రి. సో 10 సంవత్సరాలు పదవికి దూరం ఉంటేనే ప్రాబ్లం అవుతుంది అంటున్నా. అరే ఈడ 27 సంవత్సరాల నుంచి కార్యకర్త అదే దాంట్లో ఉంటాడు కదా, మీరు పదవే దూరం అవుతుందంటే ఇట్లా కార్యకర్త అయితే ఆనే ఉన్నాడు కదా. ఇప్పుడు 4 సార్లు పోటీ చేసినా, 3 సార్లు ఓడిపోయినా, నేను ఏ రోజు వెనకకు పోలే కదా. ఇక్కడ పార్టీ ఓడిపోతుంది కానీ వేరే పార్టీ నుంచి పోటీ చేసినా ఎట్లా, మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే నేను పబ్లిక్లో ఒకటే సురేష్, ఫస్ట్ మీరు గల్లీని కాదు నమ్ముకోవాల్సింది, ఫస్ట్ ఢిల్లీని కాదు నమ్ముకోవాల్సింది, గల్లీలో ఉన్న నీ పబ్లిక్ని నమ్ముకొని రాజకీయం చేయండి. మీ నాయకులకి ఏం చెప్తారు ప్రజల కంటే ముందు కదా? నేను అందరికీ అదే చెప్తున్నా, మా నాయకులకే స్పెషల్గా చెప్తున్నా. మీరు ఎవరైనా సరే కాన్స్టిట్యున్సీ వైజ్గా ఎవరైతే నాయకులు ఉన్నారో, కాన్స్టిట్యున్సీ వైజ్గా నేను ఒక మిత్రునిగా, ఒక తమ్మునిగా, ఒక బ్రదర్గా మీకు చెప్తున్నానబ్బా, మీరు మీ గల్లీలో పనిచేయరి. ఢిల్లీ పని ఢిల్లీ చేస్తుంది, గాంధీ భవన్ చేస్తుంది. అంతేగాని నాకు వాడు ఫోన్ చేయలే, వీడు ఫోన్ చేయలే కదా. ఫస్ట్ నువ్వు నీ కార్యకర్తలకు, నీ చుట్టూన్న పబ్లిక్ ఎంతమందికి నువ్వు ఫోన్లు చేసినావు అనేది అర్థం చేసుకో, అంతే. 1 మ్యాన్ షో అనేది ఇప్పుడు ఎక్కువ పడుతుంది కదా, దీన్ని ఎలా చూడాలి? 1 మ్యాన్ కాదబ్బా, ఆయన పీసీసీ ప్రెసిడెంట్ అన్నప్పుడే హీఈస్ ద సోల్ ప్రొపరేటర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ.
అట్లెట్లయితే వన్ మ్యాన్ ఎట్లయితాడు? దానికి ఒక కమిటీ ఉంది, దానికి ఒక కథ ఉంది. ఇప్పుడు నేను ఏమంటా సురేష్, ఒక్కొక్కరు ఒక పని చేయాలి, ఒక్కొక్కరు ఒక పని చేయాలి. ఇప్పుడు మీ కొడుకు హోంవర్క్ నువ్వే రాస్తావా? నీ కొడుకు హోంవర్క్ నువ్వు రాసుకోవాలి. ఇప్పుడు మీ భార్య మీకు వంట చేసి పెడుతుంది, ఇప్పుడు మీ భార్య వచ్చి జాబ్ చేయగలుగుతుందా? సింపుల్ యాజ్ దట్. మనం కూడా అట్లనే చేసుకోవాలి. థ్యాంక్ యూ.